హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ సుమలతని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి అండి. ఎండుమిర్చితో గోంగూర పచ్చడి. ఈ పేరు వింటుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ఈ పచ్చడికి 2 కట్టల గోంగూర తీసుకొని ఒలిచి నీట్ గా కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులు, 1.5 టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ ఎండుమిర్చిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు వేయించాలి. ఇలా వేయించిన తర్వాత కొంచెం చల్లారాక మిక్సీ జార్ లోకి తీసుకోవాలండి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకుందాము. తర్వాత అదే ప్యాన్ లో కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఇందులో ఆయిల్ ఏమి వేయలేదు, ఆయిల్ వేయకుండానే ఉడికించుకోవాలండి. ఈ గోంగూరని మెత్తగా ఉడికించాలండి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులో వచ్చేసి మనం మిక్సీ పెట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ని వేసుకోవాలి. ఇందులోని ఇంకొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీనికి పోపు వేసుకుందామండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఇప్పుడు 1 టీ స్పూను పోపు గింజలు, అలాగే తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు 10-15 ఉంటాయండి. అలాగే ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కలిసేటట్టుగా ఇంకొకసారి కలుపుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. అంతేనండి, ఈ గోంగూర ఎండుమిర్చి పచ్చడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. వీడియోకి అయితే ఇంతే, బాయ్ అండి.